హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో హెల్దీ పెసరపప్పు తోటకూర కర్రీని ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో షేర్ చేశానండి. సింపుల్గా అండ్ టేస్టీగా 10 మినిట్స్లోనే ఈ కర్రీని రెడీ చేసుకోవచ్చు. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోండి. అలాగే 2-3 కరివేపాకు రెబ్బలు, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోండి. అలాగే 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని మాత్రం స్కిప్ చేయకండి. ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిని మాత్రం స్కిప్ చేయకండి అండి. సో ఈ వెల్లుల్లి వేయటం వల్లే కూరకి చాలా టేస్ట్ వస్తుంది. సో ఈ రెండు మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు. ఇవి కొంచెం వేగాక ఒక ఆనియన్, 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. ఇవి మొత్తం కొంచెం వేగాక పెసరపప్పు వేయాలండి. ఇక్కడ నేను ఒక అరగంట పాటు ఈ పెసరపప్పును నానబెట్టుకున్నాను. సో నానబెట్టుకున్నది ఇందులో వేసేసేయండి. వేసేసి మొత్తం కలిసేంత వరకు కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ మొత్తం కుక్ అయ్యేంత వరకు వేయించుకోండి. మంటని ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత తోటకూర నీట్గా కడిగేసేసి కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను ఒక 2-3 కట్టలను తీసుకున్నాను. మీ కట్ట సైజుని బట్టి మీరు తీసుకోండి. మొత్తం ఈ ఆకుకూర మొత్తం కలిసేంత వరకు కలిపేసేసుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోండి. సో 3 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి కూర మొత్తం కలిసేంత వరకు ఒకసారి కలిపేసేసుకోండి. కలిపేసేసి మరొకసారి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత మూత తీసి తగినంత కారం వేసుకోండి. ఇక్కడ కారం కొంచెం తగ్గించి వేసుకోండి, ఎక్కువ అయితే బాగోదు. సో కారం కొంచెం తగ్గించే వేసుకోండి. మీరు ఈ కారం ఎక్కువగా కావాలి అనుకుంటే ఈ కారం ప్లేస్లో పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగా పేస్ట్ చేసుకొని వేసుకోండి కారానికి బదులు. సో మూత పెట్టేసి మరొక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, సింపుల్గా అండ్ టేస్టీగా హెల్దీ అయినటువంటి తోటకూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్